గుర్తుపట్టారయ్యా? జైల్లో చదువు చెప్పిస్తారనే ఆశతో లేని నేరం నెత్తినేసుకుని వెళ్ళి పోలీసుల దెబ్బలకి ఎలా అయిపోయాడయ్యా. ఇలాంటి పిల్లల్ని బడిలో చేర్చుకుంటే చుట్టూ ఉన్న 10 మంది పిల్లలు పాడైపోతారు. అలాంటి 10 మంది మధ్యన మాలాంటోడు ఒక్కడైనా బాగుపడతాడేమో ఆలోచించండి. దొంగతనం మా రక్తంలో లేదు, చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఉంది. మారాలన్న ఆశ ఉంది. మారటానికి ఒక్క అవకాశం ఉండయ్యా. మరి ఈ పిల్లల పుస్తకాలకి భోజనాలకి ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? ఆ బాధ్యత నాదయ్యా. మొత్తం నేను చూసుకుంటాను. అది వరదల్లో కుంపగూడు పోగొట్టుకున్న వాళ్ళకి పంచిపెట్టాడు. ఎంత మంచోడు అంటా అన్నావు, మరి 24 మందిని ఎందుకు చంపున్నాడు? స్టూవర్ట్పురం పిల్లలకి చదువు నేర్పిస్తే వాళ్ల దారి వాళ్లే చూసుకుంటారు అనుకున్నాడు నాగి. కానీ నడక నేర్పించడంతో పాటు దారి చూపించే బాధ్యత కూడా తన మీదే ఉందని నాగికి ఆ రోజే అర్థమైంది.